హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చెప్తాను. సో నోట్ చేసేసుకోండి ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్లోకి స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్లీ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తే 1:2, కరెంట్ కుక్కర్ అయితే 1:3, బాస్మతి అయితే 1:1.5 అనమాట. సో అది ప్రాసెస్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. ఒక కడాయిలో కొంచెం గీ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో జీడిపప్పు, ఇంకా దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, కొంచెం అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్, పొటాటో, గ్రీన్ చిల్లీ, బీన్స్, ఇంకా నానబెట్టిన బఠానీ వేసేసుకుందాం. అలాగే కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా కొంచెం మనం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో పీసెస్ మనం ఏదైతే తీసుకున్నామో కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అనమాట. సో అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం టమాటా కూడా యాడ్ చేసేసుకుందామండి. సో చాలా బాగుంటుంది బిర్యానీ. చాలామందికి ఫ్లాప్ అవుతూ ఉంటుంది. లైక్ నేను ఎన్నోసార్లు చేశాను. సో ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం వేసుకోండి. చాలామందికి కారం ఎలా ఉంటుందో అనుకుంటారు, బట్ కారం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది వేసుకుంటే. కుదిరితే కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇంకా చెప్పాలంటే బిర్యానీ బాగా టేస్ట్గా రావాలి అంటే పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పేస్ట్ వేసుకుంటారు గ్రైండ్ చేసుకొని. సో నేను ఇందులో అయితే వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సో 1:2 వాటర్ అయితే వేసేసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి కొంచెం నెయ్యి అండ్ సాల్ట్ కూడా చూసి వేసుకోండి. కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను. సో షాజీరా ఉంటే అది కూడా వేసేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇది మనం కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అయితే వేసేసుకుందాం. టేస్ట్ రావాలి అంటే కనుక కొత్తిమీర అండ్ చిల్లీ గ్రైండ్ చేసుకుని మనం బిర్యానీలో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఎలా ఉన్నా తినేస్తారండి. సో ఇంకా కొంచెం మనం సాల్ట్ అయితే చూసుకున్నాను, కొంచెం తక్కువైంది, మళ్ళీ వేసుకుంటున్నాను. సో ఇలా మనం అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయితే ఇదండి. ఇలా ఎగ్జాక్ట్గా చేస్తే సూపర్గా ఉంటుంది. సో నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. సో ఒక 3 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది. నార్మల్ రైస్తో చేస్తున్నాను. సో ఇలా ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్ 3 విజిల్స్. సో మీడియం ఫ్లేమే చేసుకోండి. టేస్టీ హెల్తీ బిర్యానీ రెడీ. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.